ఎక్స్ట్రా జబర్దస్త్. తాకి చొక్కా వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలిస్తేనే రా. ఆర్పి అకాడమీ ఇది ప్రపంచంలోనే #1 అకాడమీ. చాంబర్ లో కూడా రిజిస్ట్రేషన్ అయింది. ఇక్కడికి చాలా మంది సెలబ్రిటీస్ వస్తూ ఉంటారు సరదాగా నా మీద ఇష్టంతో. మొదటగా నాగబాబు గారు. ఒకసారి నాగబాబు గారు మన పార్క్ లో వాకింగ్ చేసుకుంటున్నారు. నేను సడన్ గా గన్న తీసి చుట్టుముట్టా. ఏమార్పి గన్నెందుకు నాకు పెట్టావు అన్నాడు. గురువు గారు, దేశంలోని పులుల సంరక్షణ కోసం కొత్తగా గవర్నమెంట్ సేవ్ ద టైగర్స్ అని పథకం పెట్టింది, అందుకే మీకు సెక్యూరిటీగా వచ్చానని చెప్పా. ఆ తర్వాత ఏం జరిగిందో లేదో తెలియదు కానీ జూ పార్క్ లో చింపాంజీల మధ్యన పడ్డా. అయినా నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అవి నన్ను ఏం చేయలే. మీ రిలేటివ్స్ కదా. ఆ తర్వాత ఒకసారి రోజా గారు ఏదో ఫంక్షన్ కి వెళ్తా ఉండరు, నగిరికి అనుకుంటా. ఆర్పి నాకు సెక్యూరిటీకి వస్తావన్నారు. వెళ్ళా. కాస్త సమయం దొరికింది. ఆర్పి కాస్త గన్నిస్తావారన్న. వెంటనే గన్నిచ్చా. దీంట్లో మొత్తం ఎన్ని తోటాలు ఉంటాయని అడిగింది. మేడం 10 ఉంటాయి అన్న. కానీ ఆర్పి 6 కదా ఉన్నాయి అనింది. ఆల్రెడీ మీరు 4 మాటలు మాట్లాడేశారు మేడం, మొత్తం కలిపితే 10 కదా అన్న. ఏ బిస్కెట్ ఆ తర్వాత రష్మి గారు. ఒకసారి రష్మి గారి మీద చెక్ బౌన్స్ కేసు అయింది. నాకు ఫోన్ వచ్చింది. ఇమీడియట్ నేను రష్మి గారికి కాల్ చేశాను. ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి చెక్కు నేలకేటుకు వచ్చి, ఏమో ఆర్పి నా చెక్కు ఎక్కడ బౌన్స్ అయింది, ఎవరు నా మీద చెక్ బౌన్స్ కేసు పెట్టారు అని అడిగింది. నాకు ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు, ఒకసారి పిలిచేస్తా. ఇంత లేజీగా ఉండవు. ఎవరు నేను సెలెక్ట్ చేసిందా? వెంకటేశ్వర్లు. మా పెదమ్మ కొడుక. మిమ్మల్ని అలాగే సెలెక్ట్ చేశారా? పిలు వాళ్ళని పెట్టు. సెలెక్షర్స్. పిన్నిస్లో ఉన్న నువ్వెట్ట పోలీసు అయినవరా? సమాజ సేవ చేస్తే నేనే కదా నువ్వెట్టయినవరా? ఏ మొక్కలు రా? నేను సెలెక్ట్ చేసింది ఎవర్రా? ఈ కొట్టే ఫోర్సెస్ కిట్ లో పెట్టుంటే ఈ రోజు నన్ను పిలిచే అవకాశం ఉండేది కాదు కదా సార్. ఎట్ట సెలెక్ట్ అయ్యారు నువ్వా? నేను 40 మంది ప్రాణాలతో కాపాడాను సార్. ఎట్లా అదే? ఒక రోజు బస్సులో దొంగలు పడ్డారు సార్. చైన్లు పర్సులు లేకపోతే చెప్పేస్తున్నారు సార్. అప్పుడు నేను వెళ్ళి ఆ చైన్లు పర్సులు తీసుకెళ్లి ఆ దొంగలకి ఇచ్చాను సార్. నీకేం తెలుసు? మీకు ఇన్స్పిరేషనల్ గా కథ చెప్పాలరా, నా జీవితంలో జరిగింది. నీట్ గా వినండి. ముందు దొంగోళ్ళు పరిగెడుతున్నారు, వెనక నేను పరిగెడుతున్నా. ముందు దొంగోళ్ళు పరిగెడుతున్నారు, వెనక నేను పరిగెడుతున్నా. నా వెనక వీధి కుక్కలు పరిగెడుతున్నాయి. దొంగోళ్ళు నేను వీధి కుక్కలు ఒక్కసారిగా పరిగెడుతున్నాం. ముందుకెళ్తే వాళ్ళు చంపేస్తారు, వెనక్కి వస్తే కుక్కలు చంపేస్తాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో చెప్పండి రా. సరే కానీ ఐమిని పిలిపించండి రా. ఓకే. వాడు నరేష్ గారు చూడు. జీవితంలో వీళ్ళు ఎప్పటికీ పోలీస్ ఆఫీసర్లు అవ్వలేరు. ఎందుకంటే వీళ్ళు అమ్మాయి మీద సొల్లు కాల్చుకుంటున్నారు. వీడొక్కడిసారి గొప్పవాడు అవుతాడో. అమ్మాయి కొంచెం బొట్టు సరిపోయింది, కొంచెం సరి చేసుకోయమ్మా. వాడు చూస్తుండే. ఇప్పుడు మొదటగా మీరందరూ చేయాల్సిన పని గన్ను పట్టుకొని మొత్తం జాగింగ్ చేస్తూ తిరగాలి. ఓకేనా? ఓకే సార్. అందరూ గన్నులు తీసుకోండి. 1 2 3 స్టార్ట్ మ్యూజిక్. ఎత్తో. నరేష్ గా నీ ప్యాంట్ చిరిగిపోయింది రే. అది Come on! March! April! May! Action on the spot! చిరిగిపోయింది. గాలి ఫ్రీగా వస్తలా? ఇప్పుడేం చేయాలి సార్? నుండ్రా, నాకు తెలియాలిగా.
దీన్ని చూడండి, మీకు ఒక ఆలోచన వస్తుంది. అలాగే అట్ట చూస్తా ఉండవా? దొండపాత వేసి దొండకాయలు కనబడటం లేదండి. అది దొండపోతు కాదు, దీని కింద నుంచి అలా పాక్కుంటూ 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 బయటకు వచ్చాను. ఓకేనా? మేము వెళ్ళమంటే మీరు వెళ్ళాలి. ఏ సినిమాలైనా లాస్ట్ లో వెళ్ళకపోతే ఇన్స్పిరేషన్ గా 4 పదాలు చెప్తారు. ఇప్పుడు చెప్తా చూడండి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరయ్యా, పచ్చని మెట్లు ప్రగతికి మెట్లు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ఇన్స్పిరేషన్ వచ్చిందా? ఏడు చెప్పేమంటారు ఇన్స్పిరేషన్ రావడానికి? మిమ్మల్ని గొప్పలు చేస్తా. పాకండ్రా. మేము పాకం సార్. పడిపోయినాడు. నీకేంటి అవదు, నానున్నాను. అద్భుతమైన స్పీచ్ చెప్పిన మారినోళ్ళు అరికాలు తప్ప దగ్గర మిస్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాళ్ళే. ఎలా అక్కడికి అందమైన అమ్మాయి కనబడితే చాలు చెట్లు వచ్చి తూక్కుంటూ వెళ్ళిపోతారు. వరకు నీకు డ్యూటీ అంటే ఇష్టమేనా? ఇష్టమేనండి. ఎలా? మా ఆవిడకి మా అమ్మకి పోలీస్ డ్యూటీ అంటే చాలా ఇష్టం అండి. నాకు 2 కళ్ళు అండి. అందుకని ఎడబెకం మెడబెకంలో ఉన్నాయి. ఆ మధ్య సాయి కుమార్ గారు పోలీస్ స్టోరీ సినిమా తీశారు కదా, ఏమైతే తిన్నాదో నేను ఫస్ట్ టైం హీరో అవుతున్నా, నాకేదో మంచి డైలాగ్ చెప్పన్నారు. కనిపించిన నీతికి న్యాయానికి ధర్మానికి 3 కళ్ళు అయితే తడియాలి చెప్పుకోబో. ఎప్పుడు చెప్పు. షూటింగ్. నేను హీరో సార్. నేను హీరోయిన్ సార్. నేను కమెడియన్ అండి. నువ్వు ఇదే కాదు టీవీ రేట్ ఎప్పుడు పని హీరోలే. గురుగారు అయ్యా, ఇక్కడి నుంచి కొడితే ఆ బొక్కలోంచి చుక్కల్లోకి వెళ్ళాలి. బుల్లెట్. అలాగే వీడు దీన్ని హిప్నోటిజం లో చెప్తారు చూడు, దాన్ని అనుకుని కళ్ళు తిరిగి పడిపోయి కొట్టేశారండి. క్యాప్ తీసుకో లేకపోతే నువ్వు క్యాప్ తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ. ఇలా ఇక్కడి నుంచి చూడు, ఏం చేస్తావు తెలీదు, కాల్చాలి. ఓకేనా? పట్టుకో గన్. కాల్చుమా. 1 2 3 గో యాక్షన్. కొన్ని చుట్టగాదరా చుట్టం చూపు కాల్చడానికి పట్టుదలంట. కనకపోతాడు ఎత్తు. ఇలా కాదు, దీన్ని ఇలా ఎత్తుకో. తలకాయ మీద పెట్టుకో. ట్రిగ్గర్ పట్టుకో. 1 2 3 యాక్షన్. అదే భయపడ్డావా? అక్కడ చూడు, ప్రసాద్ చూడు. ఓకేనా? ఏం చేస్తున్నారా? స్టేజ్ ముందు లేట్ చేస్తుంటారు, మేము అదే చేస్తున్నాం. నిద్రపోతున్నారా? ఫైనల్ గా వీళ్ళకి దొంగని ఎలా పట్టుకోవాలి అనేది తెలియదు కాబట్టి నేను నేర్పిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక దొంగ వెళ్తున్నాడు అనుకోండి, బాధ్యత కలిగిన మనం ఎలా పట్టుకోవాలో తెలుసుకోవాలిగా. ఈ సన్నివేశంలో బాధ్యత కలిగినటువంటి పోలీస్ ఆఫీసర్లు డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ చెయ్యత్తారా? నేను టేబుల్ కార్డు ఎత్తుకుని పరిగెడతా ఉంటాను. ఒక దొంగని ఎలా పట్టుకుంటారో లాగ్ చేయకుండా నీట్ గా చేయాలి. ఓకేనా? ఓకే సార్. 1 2 3 గో యాక్షన్. చేసింగ్ కొట్టు. ట్రై చేసుకుంటా. కాపాడరా. ఒక దొంగ మైండ్ పోలీసు కాపాడమంటారా? దీన్ని చూస్తే మీకు పీకే గుర్తుకొస్తుందా? నాకు వాళ్ళ పీకుడు గుర్తుకొస్తుంది తండ్రి. నాకెందుకయ్యా నా స్కిట్లు చేసుకోకుండా వాళ్ళ దాంట్లో ఏలు పెట్టి నా వల్ల కాదా? ఓ వాళ్ళ స్కిట్టా? ఎక్స్ట్రా జబర్దస్త్. పులకే మోతడా మంచికి పడితే చదా అద్దలు కొట్టే కదా. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఇదే షోది ప్రోగ్రామ్. దీన్ని చూసిన తర్వాత మీ ఫీలింగ్ కూడా ఇదే ఉంటుందని నాకు తెలుసు. ఇవాళ మన షోకి రాబోతున్న సెలబ్రిటీ ఎవరు అనుకుంటున్నారు?
అవునా? సరే స్వామి. దేవుడా, హైదరాబాద్ లో భారీ వర్షాల వల్ల జనాలందరూ ఇబ్బంది పడుతున్నారంట. దయచేసి ఆ వర్షాలని సముద్రం వైపు డైవర్ట్ చేయి స్వామి. ఏంటి? అరే పొద్దున అయిపోతుందా? సరే స్వామి. అయినా నేను ఎవరు చెప్పండి, నేను మీ దూతని. మీరు ఎలా చెప్తే నేను ఇక్కడ అలా చెప్తాను. సో క్యూట్, ఎంత బాగా మాట్లాడుతున్నాడో బాబు. ఒక ముద్దు పెట్టినా చూడండి. ముద్దు పెడతాం అనుకున్నాను కానీ ఇంత గాఢంగా పెడతారని నేను అస్సలు ఊహించలేదు. ఇచ్చేస్తారు కదా అంటే ఊహించలేదు. నా గురించి తెలీదా మీకు? ఏంటి రష్మి గారు, మొన్నటికి మొన్న మన ఎక్స్ట్రా జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ లేడు, ఎలిమినేషన్ జోన్ లో ఉన్నాడని తెలిసింది ఫస్ట్ నాకే. వెంటనే అయ్యో పాపం, రాకింగ్ రాకేష్ ఇంకా ఈ వయసులో చిన్నవాడు, ఇంకా ఏమీ చూడలేదు, ఏమీ అనుభవించలేదు, చేయాల్సిన స్కిట్లు చాలా ఉన్నాయి. అదే పటాస్ ప్రకాష్ అయితే చాలా స్కిట్లు చేశాడు. ఆ ఎలిమినేషన్ కాస్త పటాస్ ప్రకాష్ వైపు డైవర్ట్ చేశానండి. మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఒక చిన్న ఫోన్ చేసుకుంటాను. హలో మేనేజర్ గారు. హలో చెప్పరా. ఏంటి సార్, సుత్తి సురేష్ గారిని పిలుస్తారంటే డైవర్షన్ అంటే వచ్చింది. ఒరే ఈ రోజు ఒక్కరిది కాదురా, మొత్తం ముగ్గురు ఇంటర్వ్యూలు. ముగ్గురు ఇంటర్వ్యూ? ఎవరెవరు సార్? డైవర్షన్ అంటే సుత్తి సురేష్, బిఏ పెరుగు. ఒక్కొక్కరిని ఏడవ నరకం సార్, ముగ్గురు ఒకేసారి ఎలా చేయాలి సార్? ఒరే ఒకేసారి ముగ్గురు చేస్తే మన ఛానల్ స్టామినా ఎక్కడికో వెళ్ళిపోతారా? ఛానల్ స్టామినా ఎక్కడ ఉంటది, నా స్టామినా ఎక్కడ ఉంటుందో తెలుసలేదు. ఓకే మేడం, మీ ఇంటర్వ్యూ తర్వాత ఒక్క నిమిషం. లెట్స్ వెల్కమ్ సుత్తి సురేష్. చెప్తున్నా సార్, దయచేసి యుద్ధాలు వద్దు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా శాంతి గురించి మాట్లాడే వ్యక్తిని. ఒక్క నిమిషం సార్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఫోన్ వస్తుంది, లైన్ లో ఉండండి. హలో సార్ నమస్తే సార్, నేను పెరుగు మాట్లాడుతున్నాను సార్. యుద్ధాలు వద్దు సార్. నేను ఎందుకు చెప్తున్నా ఆలోచించి ప్రపంచ సందేశాన్ని ఇచ్చిన ఏకైక వ్యక్తి నేను. మీ ఇద్దరు ఒకసారి కాన్ఫరెన్స్ లో మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి, బిల్ అయిపోతుంది త్వరగా ప్లీజ్ సార్. ఓకే మాట్లాడారు కదా, థ్యాంక్ యూ సార్. యుద్ధం అయిపోయిందా? నేను ఎవరో తెలీదా నీకు? 192 దేశాలలో శాంతిని నెలకొల్పే ఏకైక వ్యక్తిని నేను. నీకు తెలీదా? నాకు అర్థమైపోయింది, మీరు బిఏ ఇప్పుడు ఏం మాట్లాడారు సార్? ఏం మాట్లాడానంటే యాక్చువల్ గా నేను వచ్చిన 4 నిమిషాల్లో 192 దేశాల్లో 42 దేశాల్లో యుద్ధం జరుగుతుంటే అట్లా ఆపేశాను. అది నా ఓన్ ఫ్లైట్, యునో. నాకు ఇలాంటి ఫ్లైట్లు చార్టెడ్ ఫ్లైట్లు 4 ఉన్నాయి. బట్ ఎప్పుడు నేను మీడియా ముఖంగా కూడా ఎప్పుడు చెప్పలేదు. అలాంటి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. ఒక్క నిమిషం మీరు కూర్చోండి సార్. సురేష్ ఎంతసేపు రా నాయనా, తొందరగా రారా నాయనా. ఇక్కడ నువ్వు వస్తే ఇద్దరి మీద క్రిటిక్స్ రాసుకోవచ్చు, రా. ఒకళ్ళ గురించి నేను మాట్లాడండి, ఒకళ్ళ గురించి ఎందుకు మాట్లాడతాను? నేను చెప్తా, చేస్తా, మీరేం చేసుకుంటే చేసుకోండి అంతే. ఏం చేస్తారు సార్? క్రిటిక్స్ రాస్తున్నానండి. దేని మీద సార్? పేపర్ మీదనండి. దేని గురించి రాస్తారు సార్ మీరు? ఎగరేస్తే ఎత్తుకెళ్తా సినిమా రివ్యూ రాస్తున్నానండి. అది రేపు కదా సార్ రిలీజ్? రేపు నేను బిజీ అండి, అందుకు ముందు రాస్తున్నాను. అంటే సినిమా చూడకుండానే రివ్యూ రాస్తారా? అంటే సినిమా చూసి రివ్యూ రాస్తారండి. అంటే ఇన్ని రోజులు చూడకుండా రాశాను. ఉండాల్సినోడివే. కూర్చోండి. అది ఇక్కడికి మనకి 2 సెలబ్రిటీలు వచ్చారు సార్. మీరే మీరు సుడిగాలి సుధీర్ వ్యక్తి మీద మీరు ఒక క్రిటిక్స్ రాశారు. దేనికి రాశారు సార్? ఆయన ఫ్యాన్స్ మీ మీద చాలా కోపంగా ఉన్నారు. కాదండి, వీళ్ళు ఫ్యాన్స్ అండి. వీళ్ళు అసలు ఫోన్లు ఏంటండి, ఎన్ని ఫోన్లు వస్తుందో తెలుసా అండి? నైట్ అయితే ఏమైనా వీడియో చూద్దామంటే అవ్వట్లేదు సార్. ఏ వీడియో సార్? జరబాబు వీడియోలా? కాదండి, నా వీడియోలోనండి. మీరు కూడా చేశారా? చిచ్చి, ఆ వీడియోలు కాదండి. చూడండి, ఫోన్ చూడండి, ఎవరు చేస్తున్నాడు. సురేష్ గారేనా? అవును. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పరా, నేను వస్తున్నాను. నేను స్టూడియోలో ఉన్నాను, దమ్ముంటేరా. చూసారు నేను దానికి మాట్లాడుతున్నారు. సార్ ఆడు కాలు కట్ చేశారు సార్. ఆడు తిట్టింది కన్నా మీ తిట్టింది బాధ ఎక్కువ వస్తుంది. సార్ ఈ ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తి తప్పు చేసినా ఏలు పెట్టి చూపించే హక్కు ఎదురు వ్యక్తికి ఉంటుందండి. సార్ మీరు ఈ వేలు పెట్టి చూపిస్తారు, జనాలు దాని పక్కన ఉన్న వేలు చూపిస్తారు. మీరు సుధిని ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారు చెప్పండి సార్. సార్ మీకు చెట్టుగా చెప్తానంటారా? ఒక చెట్టుకి 2 తేనెపొట్లు ఉన్నాయండి. ఒక తేనెపొట్టు తేనెతో నిండు ఉందండి, ఇంకోటి ఎండు ఉందండి. మీరు దేన్ని కొడతారండి? నేను కూడా అదే చేశాను కదండి. ఇండియాలో ఏ వ్యక్తి తప్పు చేసినా ఇంకో వ్యక్తి అడిగే హక్కు ఉందండి. యాజ్ ఎ ఇండియన్ అండి నేను.
100% కరెక్ట్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో నా కోసం ఎన్నిసార్లు రాశారండి? ఒక వ్యక్తి గురించి ఒక వ్యక్తి సేవ చేస్తేనే రాస్తారండి, ఊరికినే ఎవరు రాయరు. యు నో అబౌట్ మీ. చూడండి, మీరు చూడండి, నా కోసం ఇండియా టుడేలో ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వచ్చే నెల పేపరే, బట్ నా కోసం ముందే ఒక పేజీ పంపించారు. ఏదేమైనా ప్రపంచం అంతా శాంతి మార్గంలో డైవర్ట్ చేయడమే నా ముఖ్య లక్ష్యం. అసలు డైవర్ట్ చేయడానికి మీరెవరండి? చేస్తే గిస్తే నేను చేయాలి, ఆ డ్యూటీ నాది. భగవంతుడు నన్ను పంపించాడు. కాల్స్ అండి. ఏంటండి ఈ కాల్స్? జనాలు మిమ్మల్ని చంపేస్తానని చాలా పెద్ద వార్నింగ్ ఇచ్చారు కదా, మీరు అసలు భయపడట్లేదా? అసలు నేను చావుకు భయపడినండి. నేను గలీలో స్కూటర్ దగ్గర నుంచి పోయిందండి, ఇప్పుడు ఓన్లీ ఫ్లైట్ లో తిరుగుతున్నాను. అదే చెప్తున్నానండి, ఫ్లైట్ లేదు ఎవరు చెప్పారండి? నా ఎయిర్పోర్ట్ లో నా ఫ్లైట్ ఇప్పటికీ ఉంది, కాకపోతే పెట్రోల్ లేక ఇక్కడ ఆపాను, అది తప్ప. ఫ్లైట్ లేదని అంటారు ఏంటంటే, నేను ఫ్లైట్ లో తిరిగే వ్యక్తిని. కానీ ఒకటి, ఎప్పుడు నాకు ఫ్లైట్ లో ఉన్నాయి, 4 చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి, ఎప్పుడు చెప్పుకోలేదు. నేను అధ్యక్షులతో చెప్తుంటాను అసలు అండి. ఒకటే, నా శాంతియుతంగా ప్రపంచం అంతా ముందుకు వెళ్ళాలి, ఆ విధంగా డైవర్ట్ అవ్వాలి, అంతే. మళ్ళీ డైవర్ట్ చేయడానికి మీరు ఎవరండి? చేస్తే గిస్తే నేను చేయాలి. నాకు ఫోన్ వస్తుంది సార్. హలో, బాంబే షరా. ఎందుకండి వేస్తా? నేను చెప్పాను కదండి అప్పటికి ముద్దపప్పు కందిపప్పు తినొద్దని, ముద్దపప్పు కందిపప్పు తినొద్దని చెప్తుంటే మీరు తింటుంటే నన్ను ఏం చేయమంటారు అసలు? ఏ బాంబు అయినా బాంబు అనే పదం నాకు పడదండి. ప్రపంచంతో శాంతియుతంగా ఉండాలి, అది ఒక్కటే నేను కోరుకునేది ఎప్పుడు కూడా. ఒక నిమిషం, ఇంకో కాల్ వస్తుంది. హలో, ఉత్తర కొరియా వారు యుఎస్ మీద అటాక్ చేస్తున్నారా? మెసేజ్ పంపిస్తున్నారా? వద్దండి, దయచేసి యుద్ధాలు వద్దు. నేను ఆపుతాను, నేను మీకు వచ్చి కాంప్రమైజ్ చేస్తాను. మీరు అప్పటి వరకు క్లియర్ గా ఉండండి, నేను కన్విన్స్ చేస్తానని చెప్పాను నేను మీకు. ఏమండి, మీరు అంత ఆవేశపడాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ డైవర్ట్ చేసేస్తానండి. ఆ మెషిన్స్ లేవు, పసిఫిక్ మహాసముద్రంలోకి నేను ఎప్పుడో డైవర్ట్ చేసేస్తాను. మీరు వచ్చి కూర్చోండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అయినా మీకు విషయం తెలుసా? సినీ పరిశ్రమలో రోజా గారు హీరోయిన్ గా బాగా రాణించిన తర్వాత ఇంకా జనాల కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే ఆవిడని రాజకీయాల వైపు డైవర్ట్ చేసింది కూడా నేనే. నేను ఫ్యాన్స్ కి భయపడను, చెప్తున్నాగా. ఎక్కడున్నా రా, చూసుకుందాం అంతే. ఫోన్ కట్ శాంతియుతంగా ఉండాలి, అదొక్కటి నేర్చుకోండి ఫస్ట్. ర్యాపిడ్ ఫైర్ పడతా, ఎవడైనా తప్పు చెప్పాలి. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతా, దానికి సమాధానం చెప్పు. ఆ డోర్లు, ఆ గేట్లు, ఆ కట్టెలన్నీ మూసుకొని పెట్టుకోరా, రెడీ ఉండరా. ఎందుకు బాబు అంత ఆవేశం? నాతో చెప్తే నేను డైవర్ట్ చేసేయను అని. నేను చిన్నపిల్లలు ఓరని ఓవర్ యాక్షన్. వచ్చి కూర్చో. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. టైటానిక్ షిప్ మునిగిపోవడం వల్ల నీళ్లు లోపలికి వచ్చాయా, లేదా నీళ్లు లోపలికి వచ్చినందుకు టైటానిక్ షిప్ మునిగిపోయిందా? నేను అసలు డైవర్ట్ చేయకపోవడం వల్ల టైటానిక్ షిప్ మునిగిపోయిందండి. అవునా? సురేష్ చెప్పండి సార్. సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు సినిమాలో హీరో వెంకటేష్ గారా లేదా మహేష్ బాబు గారా? హీరో ఎవరన్నది పక్కన పెట్టండి. బేసిక్ ఒక సీన్ లో హీరో వచ్చి కుండిని తంతాడు. దాని అర్థం ఏంటండి? అంటే ఇక్కడ స్వచ్ఛ భారత్ కి మొక్కలు నాడుతుంటే ఆయన మొక్కలు చంపేస్తున్నాడు. ఎంతో కరెక్ట్ అండి, ఇది రాంగ్ అండి, చాలా క్రిటికల్ అండి. నేను ఖండిస్తున్నాను, దాని గురించి రివ్యూ రాస్తున్నాను ఇప్పుడు. నువ్వు దేని గురించి అడిగినా నేను, నువ్వు దేని గురించి చెప్తున్నావు? మీరు దేని గురించి అడిగినా దాని గురించి చెప్తానండి. డైవర్షన్ అంటే మీరు ఇంకేం చేశారంటే, మన కమెడియన్ సునీల్ గారిని హీరోగా డైవర్ట్ చేసింది ఎవరు అనుకుంటున్నారు? సునీల్ గారిని? నేనే. నేనే మొత్తం డైవర్ట్ చేస్తానండి, మీరేం టెన్షన్ పడకండి. పని చేద్దామండి, మన ముగ్గురం కలిసి ఏదైనా ప్రపంచానికి శాంతి సందేశం అందిద్దాం. ప్రజలకు చేద్దామంటారా? ఏదైనా సేవ చేద్దాం, అప్పుడే అందరూ కూడా మనల్ని గుర్తిస్తారు. మేము ముగ్గురం కలిసి జనాలకు సేవ చేయాలనుకుంటున్నామండి. మళ్ళీ సేవ చేస్తారు. ఎక్స్ట్రా జబర్దస్త్. అరే, ఈ అమ్మాయిలందరూ ఏంటారు నీ మీద పడతారు, నా మీద చిరాకు పడతారు. వాళ్ళేమో గాని నువ్వు బాగా చిరాకు పడుతున్నావు రే. పిచ్చి ప్రసాద్. అరే పంచ ప్రసాద్ రా. అరే నీకు గుర్తుంటే సరిపోదురా, జనాలకు కూడా గుర్తుండాలరా. అరే నువ్వు నాకు అసలు విలువ ఇవ్వట్లేదు. పదవిలో లేని నాయకుడిని గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ కి విలువ ఇచ్చినట్టు చరిత్రలో లేదురా. నన్ను ఏం చేయమంటావురా? నీ ప్లేస్ లో కనుక నేను ఉంటే పురుగుల మందు తాగి మరి చచ్చిపోతుంది. పురుగుల మందు తాగి చచ్చిపోతా. పురుగుల మందు తాగి చచ్చిపోతా. చచ్చిపోతా. చచ్చిపోతా.
ఈ అవకాశం వాడికి ఇవ్వను, నేనే చచ్చిపోతా. అరే నరేషు, నరేషు ఏంట్రా ఇది? ఓ మై నాగబాబు, ఓ మై గాడ్ కదరా. అరే నాకైన దేవుడు కదరా. ఏడ్చావులే విరిచొచ్చినాడా. అబ్బో ఇంత పెద్ద బిస్కెట్ వేసుకుంటే దాంట్లో ఏదో ఉండి ఉంటది. ఏంటిది? ఇది బ్యాంకాక్ ట్రిప్ రా. ఓ మై రోజా గారు, నువ్వు ట్రాక్ లోకి వచ్చినావు రే. నువ్వు ఎలాగో చచ్చిపోవాలనుకుంటున్నావు కదా, కానీ చచ్చిపో, నేను బ్యాంకాక్ ట్రిప్ ఎంజాయ్ చేసి వస్తా. ఒరేయ్ నాకు ఈ ఆనందం లేక చచ్చిపోవాలనుకున్నా, ఈ ఆనందాలు ఎత్తుకున్నా కాలు దగ్గరికి వచ్చినప్పుడు ఏదో చచ్చిపోతా. అది కాదురా, నన్ను వదిలేసి వెళ్ళిపోతావారా? అరే నువ్వే చెప్పగలరా ఒక టికెటే ఉందని. అరే ప్లీజ్ రా, నన్ను తీసుకెళ్ళరా. ఆహా లేదురా. అరే నీకు దండం పెడతాను రా రే, సారీ రా. ప్లీజ్ రా రే రే సారీ రే. రా. లేదు రా. సర్లే ఎంత ప్రాధాన్యపడుతున్నా కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? చెప్పను, చేసి చూపిస్తాను. పద. లా, 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 లా. అరే నరేషు, నరేషు ఇక్కడ చికెన్ బాగా ఎక్కువ ఉందిరా. ఇప్పుడు ఏం చేద్దాంరా? నువ్వు వెళ్ళిపోతావా? అరే లోపలికి వెళ్ళిపోతాను రా అయితే. నాన్న చేద్దాంలే. నమస్కారం అండి. నమస్కారం. వెళ్ళు లోపలికి వెళ్ళు. థ్యాంక్ యూ అండి. ఎక్స్క్యూజ్ మీ సార్, అమ్మా. మీ లగేజ్ చెక్ ఇన్ చేయండి. చేస్తానండి. అబ్బా అయ్యో ఎంత అందంగా ఉన్నారేంటండి. ఇంతకీ మీ పేరేంటి? మై నేమ్ ఇస్ కుమారి. ఐఎమ్ 21. ఐఎమ్ ఏ ఫీమేల్. మీ ఈమెయిల్? చెప్పు తెగుద్ది @gmail.com. నాకు అవసరం లేదు, @gmail.com నాదండి. దోల తీరింది యాదవాకి, దోల తీరింది యాదవాకి @gmail.com ఇది నాదండి. నేను బ్యాగ్ తీసుకుంటానండి. గురుగారు ఎక్కడ దాకా? దిగేదాకా ఏమండి ఫ్లైట్ బయలుదేరుతుంది, రెడీగా ఉండే. ఫ్లైట్ రెడీ అయ్యా, లోపల రండి. కోదాడ సూర్యాపేట బ్యాంకాక్, కోదాడ సూర్యాపేట బ్యాంకాక్. సార్ మీరు ఇంతకు ముందు లారీ డ్రైవర్ కదా సార్? లెక్కన పెట్టారండి, మీకు ఎలా తెలుసు? అద్దాలు ఎదురు చేస్తుంటేను అయినా మీకు ఈ జాబ్ ఎలా వచ్చింది? 6 నెలల తర్వాత డ్యూటీకి వచ్చాను, పిచ్చి పిచ్చి కోచింగ్ లేసి డిస్టర్బ్ చేయకండి. 6 నెలలు గ్యాప్ ఎందుకు తీసుకున్నారండి? సస్పెండ్ అయ్యానండి. ఎందుకండి? ఫ్లైట్ నడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయానండి. అసలు ఏంటండి ఆడు పైలట్ ఎలా అయ్యాడండి? ఆగండి గురుగారు, దమ్ కొడతారేంటి? కొట్టండి. ఉండండి, నా ఇల్లు వస్తాను. గురుగారు ఏం చేస్తున్నారు? పొగ తాకూడదన్నారు కదండి, అందుకే నవ్వులుతాను. పారాషూట్ తలకు చుట్టి తోసేయాలనిపిస్తుంది. సరేనంట విమానం డ్రైవర్లంతా బుస్కొట్టు ప్యాంట్ వేసుకుంటారు, మీరేంటి నింబి కట్టుకున్నారా? గాల్లో ఎగరడం ముఖ్యం కాదండి, గాలి ఆడుతుందా లేదో చూసుకోవడం ముఖ్యం. లింగి బాగుందండి, ఎక్కడదే? శంకర్ లుంగి అంటే. అవునా? చొక్క కూడా శంకర్ చొక్క అంటే. శంకర్ బ్రాండ్ తెలియదండి నాకు. శంకర్ బ్రాండ్ కాదండి, మామూర్దే. ఏం చేశారండి అంత కూల్ అయిపోయాడు? మా పశువుల కట్టంలో దొన్నపోతులు ఆగమాగం చేసింది అనుకో, ఎట్టాగే చేస్తాం. ఇది నా మాటే అంటది. ఎక్స్క్యూజ్ మీ మై డియర్ ప్యాసింజర్స్, ఎప్పట్లాగే ఈ ఫ్లైట్ సముద్రంలో కూలిపోతున్నప్పుడు ఈ జర్కిన్ ధరించాల్సి వస్తుంది. ఏమంటే ఫ్లైట్ కూలిపోతే జర్కిన్ చేసుకోమంటుంది, జర్కిన్ ఏం చేసుకోవాలా? ఏం లేదండి, మనం చచ్చిపోయిన తర్వాత నెక్స్ట్ పేపర్ లో ఫోటోలు వేస్తారు కదా, కొంచెం అందంగా పడడం కోసం జాకెట్ వేసుకోమంటారు అనమాట. ముఖం కూడా తెలిసినట్టు చెప్పు, లేకపోతే జోరు తెగిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, మీ లగేజ్ తీసి పక్కన పెట్టండి. ఇది లగేజ్ కాదండి, అయితే అవతలి శ్రేయండి. మా తాతగారి అస్థికలండి. ఆయన రావడం కుదరక అస్థికలు పంపించారేమో. ఏంటి సార్ మీ తాతగారు అలా కదులుతున్నారు? అంటే మా తాతగారికి కొంచెం అమ్మాయిల వీక్నెస్ అండి, అలా కదిలిపోతూ ఉంటారన్నమాట. ఏమండి ఏంటండి? బ్యాగ్ పైన పెట్టమంటుంది కదా, పెట్టొచ్చు కదా. ఆవిడికి నాకులేండి, మీకేంటో. ఓహో, బ్యాగ్ పైన పెట్టట్లేదంటే లోపల ఏటో ఉన్నట్టు ఉన్నాయి. అది వర్కౌట్ చేస్తే మన అప్పులేని తీరిపోతాయి, మన ఫోకస్ దాని మీద. ఇంకా రామారావు, మీ ఆవిడ క్యారేజ్ ఇచ్చిందిరా. ఏమండి డ్రైవర్ గారు, ఆ ప్లేట్ పక్క ఆపండి, ఒంటిని రోజుకోవాలా.
ఒరే దైత్రి పేదవా మనం పక్క పడవేట్రా ఎందుకంత కోపం పంచే టోల్ గేట్లు వస్తాయి కదా అక్కడ ఆపి పోషెత్తను టోల్ గేట్లు వస్తాయి కదా అక్కడ ఆపి పోషెత్తను చెప్పించి కొట్టి అతను ఇంకోసారి ఎక్కువ మాట్లాడంటే ఎక్స్క్యూజ్ మీ సార్ మీ తాతయ్య గారికి మంచినీళ్ళు ఇవ్వండి. మంచిగా మా తాతయ్య గారు అయ్యో మీ తాతయ్య గారు మంచి దాహం మీద ఉన్నట్టున్నారు. నాకు ఇప్పుడు తెలిసిందండి. ఏమండి పైలట్ గారు చీకటి పడిందండి మీరు పడుకోరా తెగ పనులు చేస్తున్నారు. పనులు పడి అసలు విషయం మర్చిపోయాను. నేను అందరికీ లైట్లు ఆపేస్తున్నాను. అదో అక్కడ చేపలు దీంట్లో పెట్టాను తెచ్చి పడుకోండి అందరూ. అమ్మ దోమల చక్కెర తెచ్చి అమ్మ దోమలు ఉండలేకపోతున్నాం. ఏమండి చీకటి పడిందండి ఆ బ్యాగ్ పైన పెట్టేసి పడుకోండి. ఎందుకండి ఈ బ్యాగ్ అంటే మీకు అంత ఇష్టం? చెప్తా తెచ్చుకోరా అవసరం లేదండి మీరు పడుకోండి. ఎంతసేపు మీ తాతగారిని మీరు అలానే పట్టుకుంటారు? నేను పట్టుకుంటా. వద్దులండి మా తాతగారు నా దగ్గరే ఉంటారు. మీ తాతగారు నా దగ్గరికి వస్తారని ఊగుతున్నారు. ఎంత ఊగుతాడండి. పర్వాలేదు ఇవ్వండి సార్. గుడ్ నైట్ ఐ లవ్ యూ. మీ తాతయ్య గారితో పడుకుంటారండి. పడుకోండి మీరు. ఏంటండి అరిచారు? నాకు నిద్దట్లో ఎవరో బుగ్గ గిచ్చుతున్నట్టు అవుతుందండి. నేనైతే కాదండి. పడుకోండి సార్. ఈ బ్యాగ్ ఇప్పుడు వేసిస్తే ఏమైంది? అందుకే చెప్పానండి నా బ్యాగ్ నా దగ్గర పెట్టుకుంటానని. కొట్టాడని పక్కన కొట్టడు. బాగా నిద్ర వస్తుందండి. మీరు పడుకుంటా సార్ మీరు పడుకోకండి. నాకు నిద్ర వస్తుందయ్యా. పడుకోండి ఆ బ్యాగ్ సంగతి నేను చూస్తా. ఏంలేంట్రా స్విమ్మింగ్ పూల్ దూకి టకా టకా దూకేశారు. ఇప్పుడు మన పొజిషన్ ఏంట్రా? ఎక్స్ట్రా జబర్దస్త్. ఈ స్టేజ్ మీద చిటిక కాదురా పంచ మీద పంచ చేయాలరా. పడుకుంటే నా కళ్ళలో స్వప్న సుందరి వస్తదిరా. ఏంటి ఇవాళ కూడానా? అవునరా. అబ్బా రా. వచ్చింది. అబ్బా మళ్ళీ నీ రాకుమార్ వచ్చిందా? చిట్టుబడి అంటే ఇచ్చిందా? పట్టులు చూపించిందా? ఏంట్రా నాకు ఈ టాచ సంవత్సరం నుంచి. పొద్దున పూట వచ్చిన కళలు నిజమైతే అరే అలా అయితే మన స్కిట్ కొట్టడానికి కళ వస్తుందా నాకు? నిజం కాదా? నేను నిజం చేస్తారా? అరే కరెంట్ బిల్లు కట్టలేదా అరమడు? ఏరా అరే కరెంట్ ఆఫ్ అయిపోతుంది ఏంద్రా? నాగబాబు గారు నమస్కారం అండి. నిన్న కొత్త ఇంట్లో దిగినామండి. ఎంట్రీ కొంచెం గ్రాండ్ గా ఉంటుందని ఇలా ప్లాన్ చేశాను అనమాట. గ్రాండ్ అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ అండి నేను. మళ్ళీ వస్తాను. ఎరా ఈడండి కళ సుందరి. ఖచ్చితంగా నీ స్వప్న సుందరి వస్తుంది రోయ్. ఏమండి ఇవాళ దీపావళి కాదు కదండి, స్విచ్ బోర్డు ఇచ్చారండి. అబ్బాయి ఏం లేదండి, మేము ఈ పక్కింట్లో కొత్తగా వచ్చాము. ఎంట్రీ కొంచెం గ్రాండ్ గా ఉండాలని నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. అవునా? మీ పేరేంటో? సిల్క్ లియోన్ అండి. అదేంటండి? అంటే మా నాన్నగారు నాకు అప్పలమ్మ అని పేరు పెట్టారు. వద్దులేండి, సిల్క్ లియోన్ బాగుంది. అమ్మో మా నాన్న వస్తున్నట్టున్నాడండి. మీకే తెలుసండి, బయట కుక్కలు వస్తున్నాయి. ఏం చేస్తావో తెలియదు కానీ నా కళలు రాకుమార్ తో వాళ్ళ డాడీతో మాట్లాడు. వాళ్ళ డాడీ సెట్ చేయరా నాకు. ఆ అమ్మాయి సెట్ అవ్వండి, డాడీని సెట్ చేయాలంట. సరే నేను సెట్ చేస్తాను. ముత్యమంతా పసుపు ముఖమెంతో సాయా, పోయిన స్కిట్ లో పంచులు ఎడిటింగ్ లో పాయా.
ఈ ఇంటి పనులు మీకు కొత్త కదా? నీకెళ్ళి తెలుసా? ఎవరన్నా ఊడ్చిన ముగ్గేస్తారు, మీరు ముగ్గేసిన ఉడుతున్నారు కదా. ఒరే నువ్వు నా కూతురు చూసినావు కదరా? మీకెళ్ళండి. ప్రపంచంలో మనుషుడు ఎవరు నాతో మాట్లాడరా? ఒకరు మాట్లాడానుకో ఆడు నా కూతురు ప్రేమిస్తుండే నాకు తెలిసిపోద్ది. ఇప్పుడు నా కూతురు ప్రేమించడం కోసం నా ఇంట్లోకి వస్తావు, పరిచయం పెంచుకుంటావు, కొత్త మందు తాగుతావు, తాగిన మైకంలో మామ అంటావు, తర్వాత పెళ్లి చేసుకుంటావు అంటావు. నేనేమో ఒప్పుకోను, నా కూతురు మాయ మాటలు చెప్పి తీసుకెళ్లిపోతావు. ఇదే కదరా నీ స్కెచ్? నా కూతుర్ని అడుక్కున్నానికి ఇస్తాను కానీ నీలాంటి ఏదోకేమో సరైన ప్రయోజకుడికి ఇస్తాను. అంటే మా నాన్న చేసిన తప్పు మీరు చెయ్యరు అన్నమాట. వచ్చిందండి పతివ్రత ఇగ్గెట్టుకుని. మన అమ్మాయి పెళ్లి గురించి ఏం ఆలోచించారు? మన అమ్మాయి పెళ్లి గురించి ఆలోచిస్తున్నానే. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న, నాకంటూ ఒక తోడు కావాలి. తోడు కావాలంటే పిచ్చులో పెరుగుందా? మా తోడేసుకో. ఎట్లాంటి అబ్బాయి కావాలమ్మా నీకు? నా కాబోయే మూడికి బుర్ర లేకపోయినా పర్వాలేదు, కానీ హైట్ మాత్రం పక్కా కావాల్సిందే. బుర్ర లేకపోతే కష్టం అమ్మా. అది నీకెలా తెలుసమ్మా? నాన్న నాకంటూ ఒక తోడు కావాలి. నీకంటూ మంచి మొగుని తీసుకొస్తాను, 6 అడుగులు రాజాని భవన్ తీసుకొస్తాను. ఏంట్రా దానికి కాబోయే మొగుడు 6 అడుగులు ఉండాలంటరా? నువ్వు డ్రాప్ అయిపోరా మరి. అరే ప్లీజ్ రాయ్యా. కదా సరేరా, నేను ఆ అమ్మాయిని నీకు తెచ్చేసి పెడతాను. ఓకేనా? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. ఇంత హైట్ గా ఉన్నారు, ఎవరి అబ్బాయి? హాయ్, మీ హైట్? 6.3. అంటే వరుణ్ బాబు గారు, రానా గారు, నాగబాబు గారు కూడా నాకంటే కొద్ది ఇంచు తక్కువే. ఏడ్చావులే విరిచొచ్చినాడా? మీకు ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అండి? ఇప్పుడైతే ఎవరు లేరండి. అదే అంటే ఇప్పటి వరకు ఎవరు లేరు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎవరు లేరానా? హలో, మీరు కొద్దిగా లోపలికి వెళ్తారా అండి? ఏం పర్వాలేదండి, జారిపోయేలా ఉన్నాను. ఊరుకోండి. అంటే మీ ప్రేమ లోతులో జారిపోయేలా ఉన్నాను. నేను ఎప్పుడు మీ ప్రేమలతో జారిపోయానండి. నరేష్, నా ప్రేమని నా మొహం మీదే నీకు తెలియజేయడం సిగ్గు అయితే నాకు ఒక మంచి గిఫ్ట్ తీసుకుని వచ్చి నాకు ప్రపోజ్ చేయి, సరేనా? బాయ్. బాయ్. ఎవరితో మాట్లాడుతున్నావురా? అంటే కస్టమర్ గారు అమ్మాయితోరా? దాంతో అంత పని ఏంటి నీకు? అంటే అమ్మాయికి ఆఫర్ ఇచ్చింది, ఆ అమ్మాయికి నేను ఇంకో ఆఫర్ ఇచ్చారన్నమాట. వీడు ఏ కస్టమర్ కేర్ అనుకున్నాడు? ఇప్పుడు ఈ గిఫ్ట్ అమ్మాయికి ఇచ్చి ఇంప్రెస్ చేస్తా. నరేష్, పిక్చర్ కనిపించట్లేదురా? అరే అరే ప్లీజ్ ఎలా ఇప్పుడు ఏం చేద్దాం? ప్రశాంత్, అరే చిల్లర పడిందిరా. చిల్లరా వచ్చేసా. గిఫ్ట్. థ్యాంక్ యూ బేబీ. బేబీ ఎన్నాళ్ళు ఇంకా ఈ గోడ చాటు మాటలు సరసాలు ఇవన్నీ నేను చక్కగా నాకు రోజ్ ఫ్లవర్ ఇచ్చి ప్రపోజ్ చేయొచ్చు కదా. ఐ లవ్ యూ నరేష్. నరేష్ ఎక్కడికి? నేను ఇక్కడే ఉంటాను. నేను వెళ్ళను నరేష్. అదే దీని మీద రూపాయలు రాసిందా? అవునరా? అయితే అది నాదే. అరే ఆ బాత్రూమ్ లైట్ మీద పెట్టావా? పెట్టారా? ఏ నీకు అందదు కదా, నేను సాయం చేద్దామని వచ్చానురా. సరేదా. ఈ నరేష్ ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చి పరిచయం పెంచుకోమన్నా పరిచయం పెంచుకోవట్లేదు. నేనే వాళ్ళ రూమ్కి వెళ్ళి పరిచయం పెంచుకుంటా. నరేష్, ఇది వస్తుంది. నరేష్ ఎక్కడున్నావు? నరేష్ ఇంత హైట్ ఉన్నావేంటి నువ్వు? నరేష్ వావ్, నీ లుంగే కట్టి స్టైల్ చూస్తుంటే నాకు లుంగి డాన్స్ చేయాలనిపిస్తుంది నరేష్. నా సిగ్గేస్తుంది బాబా, నేను ఇంటికి వెళ్తున్నాను. ఇలా ఎంతసేపు మేనేజ్ చేయాలరా నేను? ప్లీజ్ రా ఊరుకోరా. నా వల్ల కాదు, నేను పడుకుంటాను. నరేష్ ఎక్కడున్నావు? నరేష్ నాతో డాన్స్ చేసి బాగా అలసిపోయావు కదా, కాలు నొక్కుదామని. నా మొహం నీకు చూడడానికి సిగ్గు అయితే ఆ గోడలో నుంచి కాలు ఇలా పెట్టి నేను ఇక్కడ నొక్కుతాను. తగ్గిందా నరేష్? నాన్న అంటే ఈ రోజుల్లో గోడలకు చెవులు వచ్చాయి అంటున్నారు కదా, అలాగే మన గోడకి కాళ్ళు కూడా వచ్చాయి నాన్న. ఐఎమ్ సారీ నరేష్, నువ్వు నా వల్ల తన్నులు తింటున్నావు.
దింపోతుంది మళ్ళీ నా ఇంటి వైపు చుట్టూ కళ్ళు పీకెత్తను. అరే ఇంకా నువ్వు టార్చర్ పడక్కర్లేదా అమ్మాయి అంటే నీ కాలిపోయాడని చెప్తావరా? ఏమండి ఎవరైనా రండి. ఏమైందండి? డైలాగ్ లేదండి, చూడండి. ఏమైంది నరేష్ నీకు? నాన్న డాడీ పిలుస్తాను చూడు నువ్వు చేసిన పడికి నరేష్ ఏం జరిగిందో. బాబు ఇప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నరేష్. నువ్వు నిజంగా నన్ను చేసుకుంటావు కదా? చేసుకుంటాను నరేష్, నిన్ను చేసుకుంటాను నరేష్. అందరూ ఒట్టేసి పడే Promise నరేష్. నన్నే మోసం చేస్తావా? నన్నే మోసం చేస్తావా? నన్నే మోసం. మరి ఇంటికి పోదాం. మళ్ళీ ఇంటి వైపు చుట్టూ కళ్ళు పీకెత్తను. సేపు ఆగినప్పుడు 2 నిమిషాలు అయితే పెళ్ళి ఉండదు కదా. ఇప్పుడు ఏం చేద్దాంరా? అరే చెట్టుకే మీద, అరే చెట్టుకే మీద. పూజకలు పోదాం పదరా. చిటిక మీద చిటిక వేస్ ఎక్స్ట్రా జబర్దస్త్. బంగారు కోడి పెట్ట వచ్చదండి. ఫేస్బుక్ లో ఒక అమ్మాయి పడిపోయిందిరా, ఫోటో తెచ్చాను చూడరా. ఇంత అందమైన అమ్మాయి నీకు పడిపోయిందా? అవునరా, నాకే పడింది. అది నీ గురించి మొత్తం తెలుసారా? మొత్తం తెలుసురా. గైడ్ గురించి తెలుసా? ఒక్కటి తెలియదురా. అవొకటి నాకు చాలు, అవొకటి నాకు చాలు. ఆ అమ్మాయికి హైట్ అంటే పిచ్చిరా. నా హైట్ 6 feet. ఓకే, ఇంకా ఆ అమ్మాయికి అందగాడు కావాలంటరా. నాకన్నా అందగాడు ఎవడున్నాడు? ఓకే, ఇంకా నువ్వే ఎలాగైనా సెట్ చేయరా రే ప్లీజ్ రా. ఈ సైడ్ చేసి ఈ అమ్మాయిని నేను దక్కించుకుంటా. మా ఇద్దరు నువ్వే కలపాలరా రే. కలుపుతాను రా. ఎలా కలుపుతారా? ఇవన్నీ నీకు ఎందుకురా? జస్ట్ వెయిట్ అండ్ సీ. అడుగుల బుల్లెట్టు నేను కూడా జీవితంలో నిన్ను తల చూస్తా అనుకోలేదురా. ఏ ఫ్రెండ్ అయినా ఇంకో ఫ్రెండ్ తల దాచుకుంటాడు గానీ నువ్వు తల వదిలేసి మొత్తం అన్ని దాచుకున్నావు కదరా, మొత్తం అన్ని దాచుకున్నావు కదరా. అరే ఆ అమ్మాయి వచ్చే టైం అయింది, అన్ని మూసుకో మూసుకో మూసుకో. నాకు FB లో పరిచయం అయిన నరేష్ ఇక్కడికే వస్తా అన్నాడే. ఎంత పొడుగు, ఎంత పొడుగు, ఎంత పొడుగు ముద్దులెట్ట ఇచ్చుడే. ఎంత పొడుగు ముద్దులెట్ట ఇచ్చుడే. నరేష్ నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా బాగున్నావు. నువ్వు కూడా ఫేస్బుక్ లో కంటే బయట బాగున్నావు. బాగా నచ్చావు. హత్తిందో ఏం నరేష్ ఏదో అడగాలనుకుంటున్నా? ఏం లేదులే. తిందియం తొందర. నీ మొహం ఏమో వద్దంటుంది, నీ చేతులేమో ఏదో కావాలంటున్నా. ఏంటి హగ్గేగా? అయ్యో బాబాయ్ నాకు సిగ్గేస్తుంది. చెప్పరా ఏం చేస్తున్నావురా? అంటే ఆ అమ్మాయి అగ్రో నిజాయితీ ఉందో చెక్ చేస్తున్నాను రా. ఇంకో 2-3 అగ్రే తెలుస్తుందిరా. చెప్పు తీసుకొని కొడతా, చెప్పు తీసుకొని కొడతా. నరేష్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు మా నాన్నగారితో మాట్లాడాలి. నేను వచ్చి మాట్లాడతాను. మళ్ళీ ఏంటి ఇలా ఇలా అంటున్నావు? ఈసారి మళ్ళీ హగ్గేగా? వాడు ఏడుపు. సరే మరి నేను వెళ్ళరానా? సరే వెళ్ళిపో. బాయ్. వెళ్ళిపో. ఏం నరేష్ మళ్ళీ ఇలా ఇలా అంటున్నావు? మళ్ళీ హగ్గేగా? నాకు అర్జున్ రెడ్డి లిప్ కిస్ కావాలి, లిప్ కిస్ కావాలి. అదైతే లిప్ కిస్, లిప్ కిస్. అదేంటి నరేష్ నచ్చకపోతే నెట్టేస్తావా? అంటే ఇవన్నీ పెళ్లి కాక ముందు తప్పు కదా. నరేష్ నాకు ఇప్పుడు ఇంకా బాగా నచ్చావు. బాయ్ నరేష్. బాయ్. ఏం చేస్తున్నావు నువ్వు? హగ్గు ఏముందిరా, సూపర్ ఉందిరా. అది నా లవర్, గుర్తు పెట్టుకో. నువ్వు నన్నేం పీకలేవురా. ఏం పీకుతానో చూపిస్తాను రా. అలా గుండు ఏంటి ఏం చేస్తావు నువ్వు? ఆకురవుడిని. నెత్తి మీద 4 ఇటుకలు నువ్వు ఆకురవుడి ఏంట్రా? ఈ రోజు నీ అంతం చేసేస్తా. అరే దీని బట్ట కూడా అర్థమైందిరా. మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటదేమో. అదే ఈ మాట రేపు కూడా చెప్పు, ఓకేనా? అంటే అమ్మాయి ఇంటికి వెళ్తాం ఇప్పుడు మనం. వెళ్దాం. అక్కడ చూపిస్తాను రా మన కెమిస్ట్రీ.
విక్టరీ. ఎంతకి వానకి రాయికి రప్పకి అలవాటు పడిన బాడీ ఇది. నాకు నచ్చిన మాట ఒకటేనండి, అబద్ధం. ఎవరైనా అబద్ధం చెప్పడు అనుకుంటే గోపకి మనిపోతుంది. నాన్న ముందు ఒక్కగా నా కూతురికి పెళ్లి చేయండి నాన్న. పిచ్చి పిల్ల పెళ్లి చేయలేదు, అల్లుడు కావాలి కదా. నేను ఆల్రెడీ ఒక ఆయన ప్రేమించాను నాన్న. సరే అలాగే అంతాను కాబట్టి ఒకసారి పిలిపించు. మీ అల్లుడు గారు. నమస్కారం అండి. బావా అల్లుడు గారు చూడ్డానికి 7 అడుగులు ఉన్నారు. ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనిపించలేదు మీకు? మీకు దొరికితే అక్కడికి వెళ్తాంలే. ఇదంతా కూతుర్ని నేను పెళ్లి చేసుకున్నాక నేను వెళ్ళేది అక్కడికే కదండి. అల్లుడు నాకు అబద్ధం అంతే నచ్చదు. అబద్ధం చెప్పారనుకో నేను చేసే 100 ఎన్కౌంటర్ నువ్వే అవుతావు. ఇరగంతా వేటితే అంటే ధైర్యంగా మీ ఇంటికి వచ్చాం కదండి, ఈ మాత్రం ఉంటది రండి. అయితే ఒకసారి కర్ర తీసుకురా. అల్లుడు గారు ఇప్పుడు ఒకసారి మీ చేసి ఆపండి. అర్రర్రర్ర మీరు ఎంత కొట్టినా నాకు పల్స్ ఉండదు, కన్ను చుక్క కూడా రాదు. మీరు ఎంత కొట్టుకోండి కొట్టుకోండి కొట్టుకోండి. అమ్మా అల్లుడి బాడీ మామూలు బాడీ కాదు, ఉక్కు బాడీ. మావయ్య మీకు ఇంకా పరీక్షలు పెట్టాలనుకుంటే పెట్టుకోండి మావయ్య. నేను పెరుసలు పెట్టి మీరు తట్టుకోవాలా? తట్టుకుంటాను మావయ్య. అల్లుడు గారు నేను షార్ప్ షూటర్. సపోజ్ కిలోమీటర్ దూరంలో యాబ్లిస్ పండి పెట్టింది అనుకోండి, ఇట్లాగే పెట్టి కొట్టేస్తున్నాను. కిలోమీటర్ దూరంలో కదా దమ్ముండి నా తల పెట్టి కాల్చో. ఈ యాబ్లిస్ పండు ఏడుతున్నా అంటే మీరు కాలుతున్నారు కదా, ఆనంద పాష్పాలు వస్తున్నాయి. ఇప్పుడు అల్లుడు టెస్ట్ చేస్తున్నాను. 1 2 3 చూసారా ఆయన ఎంత గ్రేట్ పర్సన్. ఎవరికైనా చెమట్లు కారుతాయి కానీ ఆయనకి చూడండి చిమ్ముతున్నాయి. అవునమ్మా అల్లుడు కొల్లేడు సరస్సు. ఏంటమ్మా తడిపింది? ఆడు గన్ను చూపెట్టాడు. అంటే ఇది నువ్వు అనుకున్నదా? గెలుకుతావరా ఇప్పుడు? నీ బావ ఇంత డేరింగ్ చేశాడు కదా, ఒక అగ్గిచ్చుకోవరా నువ్వు? ఇస్తా బావా. గ్యాన్సర్ వచ్చి గార్జీలు గుద్దినట్టుంది. డాడీ ఇందాను షూట్ చేసినప్పుడు పెంకులు పడిపోయినాయి డాడీ. అవునా? పెంకులు పడ్డా. ఇప్పుడు నీకు ఇస్తా చూడరా. ఏం చేస్తారా మామయ్య? ఏడలుడు అదేంటి నరేష్ పెంకులు తీసుకున్నావు, కొంపతీసి దాంతో కొట్టుకుంటావా ఏంటి? అల్లుడు డేర్ శుద్ధ కానీ కొట్టుకో. నన్నే సంపేద్దామని చూస్తావరా? ఇప్పుడు ఇస్తాను రా నీకు, చూడు. హార్ట్ అటాక్ వచ్చింది, గుండె కొట్టుకోవట్లేదు. ఎవరన్నా వచ్చి కాపాడండి. అయ్యో నాన్న గుండె కొట్టుకోవట్లేదంట. నా అల్లుడు బంగారు లాంటి గుండు కొట్టండి. నాన్న వాడు నన్ను మోసం చేశాడు. నిన్ను ఒక్కదాన్ని కదా మన కుటుంబాన్ని మొత్తం మోసం చేశాడు. నాకు చెప్పినాను రా, నాకెవడైనా మోసం చేస్తే అబద్ధం ఆడితే 100 ఎన్కౌంటర్ చేస్తానని. 100 ఎన్కౌంటర్ మీరే. ఇప్పుడు టైమింగ్ లేదు, పారిపోదాం పద. అవును ఇప్పుడు ఈ పెళ్లి సంగతి ఏంటి? నేను ఫేస్బుక్ లో ఇంకొకరిని ప్రేమిస్తున్నాను నాన్న. ఎవరు వాళ్ళ అమ్మ? నేను కాదు, స్కిట్ అయిపోయిందని చెప్తాను.